వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి ప్రశాంత నిలయంలో ఓనం వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రెండవ రోజు కేరళ భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి కేరళ వాయిద్యాలు వాయిస్తూ సత్యసాయి బాబాను కీర్తించారు. ఈ సంగీత కచేరీ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. అనంతరం భజనలతో సత్యసాయి గీతాలాపన చేసి భక్తితో పరవశించిపోయారు. కేరళ భక్తులతో కిటకిటలాడుతున్న ప్రశాంత నిలయం సత్యసాయి నామస్మరణతో పులకరించిపోయింది. విశాఖ నగరానికి తాగునీటిని సరఫరా చేసే ఏలేరు కాలువకు మాకవరపాలెం మండలం రాచపల్లి జంక్షన్ వద్ద గండిపడింది. కాలువ గట్టు బలహీనపడడం వల్ల గండిపడిందని స్థానిక రైతులు తెలిపారు. కాలువలో నీరంతా పక్కనే ప్రవహించే జాగిరాల గడ్డలోకి వృధాగా పోతుంది. జి నగరం కోడూరు గ్రామ పరిధిలో గల పొలాలు ముంపుకు గురవుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు రైల్వే స్టేషన్ కు నాన్ సబ్ అర్బన్ గ్రూప్ లో గ్రేడ్ 2 హోదా కల్పిస్తూ రైల్వే బోర్డు ఆదేశాలను జారీ చేసింది. రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల ద్వారా ఆర్జించిన వార్షిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని రైల్వే బోర్డు 5 ఏళ్లకొకసారి గ్రేడ్లను ప్రకటిస్తుంది. గత ఆర్థిక సంవత్సరంలో 5.92 మిలియన్ల ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి ప్రయాణించడంతో 110 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. అనపర్తి మండలం రామవరంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి బీజేపీ సభ్యత్వ నమోదం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీ బీజేపీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం తల్లమల్ల గ్రామంలో ఫ్లెక్సీ విషయంలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఒక వర్గం రెండవ వర్గంపై కత్తితో దాడి చేయగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వారిని పొదిలి వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి వైద్యశాలలో గాయపడిన వారి వద్ద నుంచి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేపట్టారు. కంబదూరు మండలం గుద్దెళ్ల గ్రామ నివాసి సన్నా తిమ్మప్పకు చెందిన వ్యవసాయ తోటలో గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ పరికరాలకు గుడిసెకు నిప్పు పెట్టడంతో పరికరాలన్నీ కాలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు వ్యవసాయ పరికరాలకు నిప్పు పెట్టడంతో రైతు సన్నా తిమ్మప్ప 2 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని రైతు గ్రామస్తులు కోరారు. గుంటూరు ఎత్తు రోడ్డులోని మొహద్దీన్ పాలెం దర్గాలో ఈ నెల 16న మిలాదున్ నబీ వేడుకలు జరగనున్నాయి. ఈ మేరకు మొహద్దీన్ పాలెం దర్గా పీఠాధిపతి సులేమాన్ కాదిరి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసి ఆ వేడుకల పోస్టర్లు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వగురు మహాప్రవర్త జన్మదిన సందర్భంగా ప్రతి ఏటా దర్గాలో వేడుకలను నిర్వహిస్తామని చెప్పారు. విజయవాడ వరద బాధితుల కోసం నగర పాలెంలోని తెలుగు బాప్టిస్ట్ చర్చ్ భోజనం ప్యాకెట్లను సరఫరా చేసింది. ఈ మేరకు చర్చి వద్ద నుంచి భోజనం తీసుకెళ్తున్న వాహనాన్ని జీఎంసీ కమిషనర్ శ్రీనివాసులు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడమే మానవ జన్మకు అర్థమని అభివర్ణించారు. తెలుగు బాప్టిస్ట్ చర్చి అందరికీ ఆదర్శమని అన్నారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర నాయకులు కృష్ణారావు విశేషమైన సేవలు అందించారని ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ అన్నారు. గుంటూరు రైతు సంఘం కార్యాలయంలో ఆ సంఘం నాయకులు ఆయన వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కృష్ణారావు శాసన మండలి సభ్యునిగా పనిచేస్తూ రైతులకు అనేక సేవలు అందించారన్నారు. వినాయక నిమజ్జన ఊరేగింపులో వైసీపీ పాటలు వేయడంపై అన్నమయ్య జిల్లా బి కొత్తపేటలో కేసు నమోదైంది. ఈ నెల 13న పోకనాటి వీధి వినాయకుడి ఊరేగింపు ప్రారంభమైన కాసేపటికే డీజే బాక్సుల్లో జగన్ పాటలు రావడంతో కొందరు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాటలు పెట్టి రెచ్చగొట్టారని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు నిమజ్జన కమిటీ సభ్యులపై కేసు నమోదు చేశారు.